ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. సీడ్ యాక్సిస్ రోడ్ రెండో దశ ప్రారంభోత్సవంతో నవ్యాంధ్ర రాజధానికి కనెక్టివిటీ పెరిగింది. ఈ క్రమంలో అమరావతికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. విద్యుత్, ఐటీ, కాలువలు, సరస్సులు ఒకటేమిటి, ప్రతి అంశము అమరావతికి ఎలివేషన్ ఇచ్చేవిగా ఉన్నాయి. ఎవరి ఊహకు అందని విధంగా ఒక బ్లూ ప్రింట్తో అమరావతి పనులు జరగబోతున్నాయనుకోవాలి. రాజధాని లేని రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టే బాధ్యతను సీఎం చంద్రబాబు తన భుజస్కంధాలపై పెట్టుకున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయి టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లుగా చంద్రబాబు పనిచేస్తున్నారు. మధ్యలో 5 ఏళ్లు వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణం ఆగిపోయినప్పటికీ కూటమి వచ్చిందే తడవుగా రాజధాని రీస్టార్ట్ అని నినదించారు. భూములిచ్చిన రైతులు కూడా చంద్రబాబుపై విశ్వాసం పెంచుకోవడంతో నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. అమరావతిలో నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి పనులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పబ్లిక్ సదుపాయాలపై సంతోషం వ్యక్తం చేస్తూ అమరావతిని లివబుల్ సిటీ, వాకబుల్ సిటీగా పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత పకడ్బందీగా రూపుదిద్దుకుంటోంది. సాధారణ నగరాల్లో రోడ్లు వేసిన తర్వాత పైప్ లైన్లు, కేబుళ్ల కోసం మళ్లీ తవ్వుతుంటారు. అటువంటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతిలో సమగ్రమైన అండర్ గ్రౌండ్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్, ఐటీ, డ్రైనేజ్, టెలికాం, తాగునీటి వ్యవస్థలన్నీ భూగర్భ డక్ట్ ద్వారానే అనుసంధానిస్తారు. దీనితో పాటు నగరాన్ని ఫ్లడ్ రెసిస్టెంట్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. క్లైమేట్ యాక్షన్ ప్లాన్ కింద రైన్ గార్డెన్స్, బయోస్వేల్స్, నీటిని పీల్చుకునే పేవ్మెంట్లు, వాటర్ ప్లాజాలతో పాటు భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీటిని నిల్వ చేసుకునేలా బహుళ ప్రయోజనకర పార్కులను రూపొందిస్తున్నారు. ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో మళ్ళా కమిటీలు వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు 1 సంవత్సరం మాకు గత సంవత్సరం చేసిన అవకతవకలు సరిదిద్దడానికి సరిపోయింది. 12 నెలలు. వెంటనే టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్డు. ఉత్తర రోడ్లు అయితే ఎప్పుడు అయిపోయినాయి. రోడ్లతోటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్, ఎలక్ట్రికల్ లైన్స్, అన్ని లైన్స్ అండర్ గ్రౌండ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒక సిటీ కావాలి, ఇంటర్నేషనల్ సిటీ కావాలి. దాంతో అందువల్ల యాక్చువల్గా ఈ వర్క్ కొంత టైం పడుతుంది. ఏదేమైనప్పటికీ అనుకున్న టయానికి ఏదైతే గౌరవలేని ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో, రైతు సోదరులకు ఏదైతే ప్రామిస్ చేశామో 100కి 100 కంప్లీట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమరావతిని ప్రకృతితో మమేకమైన బ్లూ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కాలువలు, సరస్సులు, రివర్ ఫ్రంట్ తో పాటు పచ్చటి పార్కులు విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. టూరిజం అభివృద్ధిలో భాగంగా అమరావతి ఐ వంటి ప్రతిష్టాత్మక ఐకానిక్ ప్రాజెక్టులు కూడా ఇందులో భాగమవుతున్నాయి. అలాగే ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేస్తూ పార్కులు, పబ్లిక్ సౌకర్యాలన్నీ ప్రతి ఒక్కరి నివాసాల నుంచి కేవలం 5 నుంచి 10 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్ లోనే అందుబాటులో ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నగరాభివృద్ధి ఒకే ప్రాంతంపై కేంద్రీకృతం కాకుండా 4 ప్రత్యేక డెవలప్మెంట్ జోన్లు, వాటికి అనుగుణంగా రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, నివాస ప్రాంతాలు వేర్వేరు జోన్లలో సమానంగా విస్తరించేలా వికేంద్రీకరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. అలాగే నగరానికి అంతర్జాతీయ స్థాయి రవాణా వ్యవస్థను అనుసంధానిస్తున్నారు. రాజధానికి దేశ విదేశాల నుంచి సులభంగా చేరుకోవడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇతర ప్రధాన మెట్రో నగరాలతో వేగంగా అనుసంధానమయ్యే హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులను వ్యూహాత్మకంగా మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అమరావతి నిర్మాణంలో భూములిచ్చిన రైతులు కేవలం భూ యజమానులుగా మాత్రమే కాకుండా రాజధాని అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వాములుగా నిలిచారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 25,000 మందికి పైగా రైతులు దాదాపు 30,000 ఎకరాలకు పైగా భూమిని అందించగా అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లను వారికి కేటాయించారు. అలాగే
అమరావతిని కేవలం పరిపాలనా భవనాలకే పరిమితం చేయకుండా భారీ పెట్టుబడులు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్తో దేశంలోనే అగ్రగామి ఎకనామిక్ హబ్గా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని లేకపోతే మనం ఏం చేయలేము. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పం చేసినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. రాత్రికి రాత్రి అమరావతికి రూపురేఖలు సృష్టించాలన్న ప్రయత్నం చేయడం లేదు. 2050 నాటికి అక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. కలల రాజధాని నగరంలో 600 కిలోమీటర్ల మేర అత్యాధునిక రోడ్ నెట్వర్క్ ఉంటుంది. 35 లక్షల జనాభాకు సరిపడా మౌలిక వసతులు ఉంటాయి. 15 లక్షల ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలు, కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఇటువంటి మౌలిక వసతులతో అమరావతిని గ్లోబల్ స్మార్ట్ సిటీగా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీ అంటూ ది న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక ఇప్పటికే కితాబిచ్చింది.